17. ఓకే, ఇంకా 17 అన్న ఈరోజు 17 కదా? ఎవరు మాట్లాడలేదు? 17 కాదా? 17. ఏ నెల? తమ్మూజు మాసం 17వ తేదీ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. తమ్మూజు మాసం 17వ తేదీ యొక్క ప్రత్యేకత ఏంటి? తమ్మూజు 17 కొన్ని డేట్లు ఉన్నాయి. మనము మన బైబిల్ని అదేదో సంబంధం లేనటువంటి పుస్తకంలా కలగదు, కానీ దాన్ని ప్రాక్టికల్గా చూడాలి. బైబిల్లో ప్రభు రాకడ గురించి లెక్కలు రాసి ఉన్నాయి, సంవత్సరాలు దినములు అని రాసి ఉన్నాయంటే మన క్యాలెండర్ కాదు, బైబిల్ క్యాలెండరే. ఓకే, బైబిల్ క్యాలెండర్ ప్రకారమే లెక్కలు. తర్వాత ప్రతిదీ కూడా బైబిల్లో ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అని రాస్తుందంటే అవి బైబిల్ నెలలు, బైబిల్ సంవత్సరాలే. మర్చిపోద్ది ఈ విషయాన్ని. తర్వాత ఈ బైబిల్ క్యాలెండర్ని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుతో అంటుకట్టబడ్డాం అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఇశ్రాయేలుతో క్రీస్తు యేసునందు అంటుకట్టబడ్డాం. అంటుకట్టబడ్డాం అంటే ఎన్గ్రాఫ్టెడ్ అనగా ఒక మొక్క ఇంకో చెట్టులోకి అంటుకట్టబడ్డాం. ఇక ఈ చెట్టు పాత చెట్టుకి చచ్చిపోవాలి, కొత్త చెట్టుకి బ్రతకాలి, కొత్త వేరు యొక్క సారాన్ని తీసుకొని బ్రతకాలి. సో కనుక అంతేకాకుండా ఈ యొక్క క్యాలెండర్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ క్యాలెండర్కి మనకి రోజువారీ ఇంకొక విషయం ఏంటంటే ఇది బైబిల్ క్యాలెండర్ మాత్రమే కాదు, ఇది దేవుని క్యాలెండర్. ఏ క్యాలెండర్ ఇది అనండి ఒకసారి గట్టిగా. దేవుని క్యాలెండర్. దేవుని క్యాలెండర్ కూడా ఇదే. అంటే ఇందులో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే అన్నీ వింతగా కొత్తగా కనిపిస్తాయి. సరే, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తమ్మూజు మాసం 17వ తేదీ. ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? మీకేం గుర్తుంది? తమ్మూజు మాసం 17వ తేదీ యొక్క ప్రత్యేకత మీకేం గుర్తుందో చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. బంగారు దూడ పాపము. ఎస్, బంగారు దూడ పాపము జరిగినటువంటి రోజు తమ్మూజు మాసం 17వ తేదీ. అంత మాత్రమే కాదు కానీ ఇంకా చాలా ఈవెంట్స్ జరిగాయి సేమ్ డేట్న. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ఆ మందిరం కూలిపోయింది. ఆ మందిరం కూలిపోయిన డేట్ యావ్ నెల 9వ తారీఖు, యావ్ మాసము 9వ తారీఖు. సరిగ్గా దానికి 21 days ముందు, 3 weeks బిఫోర్, 21 రోజుల ముందు, విచ్ ఇస్ నథింగ్ బట్ తమ్మూజు మాసం 17వ తేదీ. అంటే మందిరం కూలిపోవడానికి 21 రోజులు, 3 వారాల ముందు యెరూషలేం యొక్క ప్రాకారాలు కూలిపోయాయి. యెరూషలేం యొక్క గోడలు కూలిపోయాయి. ఓకే, అర్థమవుతుందని మాట్లాడింది. సొలొమోను కట్టించిన మందిరం కూలిపోయింది. నెబుకద్నెజర్ కాలంలో కూలిపోయింది కదా. ఆ కూలిపోయినప్పుడు మందిరం కూలిపోయినటువంటి డేట్ కంటే 21 days బిఫోర్ మందిరం యొక్క యెరూషలేం యొక్క గోడలు కూలిపోయాయి. ఒకటి. తర్వాత మరల దాన్ని బబులోను చెర తర్వాత ఇశ్రాయేలు దాన్ని బాగు చేసి జెరుబ్బాబెలు నాయకత్వంలో, తర్వాత ఎజ్రా నాయకత్వంలో వీళ్ళందరూ కూడా మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ కట్టారు. మళ్ళీ రీబిల్డ్ చేసిన తర్వాత యేసు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత, ఆరోహణమైన తర్వాత ఆయన మాట్లాడుతూ ఒకరోజు చెప్పారు, ఆయన ఈ రాతి మీద రాయి నిలిచి ఉండదు అని చెప్పారు. ఆయన అన్నట్టుగానే AD 70 ఆ సమయంలో మళ్ళీ తమ్మూజు మాసం 17వ తారీఖున యెరూషలేము గోడలు మళ్ళీ కూలిపోయాయి. సేమ్ డేట్. యెరూషలేము గోడలు మళ్ళీ అదే డేట్న కూలిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ 21 days తర్వాత మందిరం కూలిపోయింది. అప్పుడు కూలిపోయిన మందిరం ఈ రోజు దాకా లేదు. ఆ మందిరం ఆ రోజు కూలిపోయిన మందిరం ఈ రోజు దాకా లేదు. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి మనకి సంబంధం ఏంటి అంటాం. ఈ యెరూషలేము గోడలకి మనకి ఏమైనా కనెక్షన్ ఉందా అని అడిగితే ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెరూషలేము గోడలు దేన్ని సూచిస్తున్నాయి అంటే మన రక్షణని, సహోదరుల ఐక్యతను సూచిస్తున్నాయి. రక్షణ లేని వాడు
రక్షణ లేనివాడు చెప్పాలి, ప్రాకారము లేని పట్టణం వంటివాడు. ప్రాకారం లేని పట్టణం వంటివాడు, రక్షణ లేనివాడు ప్రాకారం లేని పట్టణం వంటివాడు. గమనించండి ఒకసారి, ఒక వచనం ఈ మాట చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేక పాడైపోయిన ఒక పురము తనని తాను అణుచుకోలేనివాడు, తనని తాను నిగ్రహం అంటాం, సెల్ఫ్ కంట్రోల్ అంటాం, అది లేనివాడు, రక్షణ లేనటువంటి ఈ పట్టణం. పై వచనం చదవమా. రక్షణ లేననే మాట లేదా? లేదు. నెక్స్ట్ వచనం చదువు. సరే, ఓకే వదిలేండి. తర్వాత ప్రాకారము లేనటువంటి పట్టణము రక్షణ లేనటువంటి వ్యక్తితో సమానమని ఇంకో వచనం ఉంటుంది. సరే, పాయింట్ ఏంటంటే ఈ ప్రాకారము కూలిపోయిన రోజు, ఇవి మెయిన్ ఈవెంట్స్, ఇవి మూడు కూడా. ఏవేవి? ఒకటి, ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నటువంటి రోజు. మోషేనేమో కొండ మీదకి వెళ్ళాడు, 40 రోజులు రాలేదు, ఇంకా రావడం ఆలస్యమైపోతుంది అని చెప్పి ఈసారి ఏమైందంటే ఇక వీళ్ళు ఇంకా మన కోసం ఒక బంగారు దూడని, ఒక విగ్రహాన్ని, దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఆ బంగారు దూడను చేసుకున్న డేట్ తమ్మూజు మాసం 17వ తేదీ. ఇది ఫస్ట్ ఈవెంట్ అయితే, మొదటి సంఘటన అయితే, సంభవము. ఆ తర్వాత మందిరం కూలిపోక ముందు 3 వారాల ముందు ఆ యొక్క గోడలు కూలిపోయినటువంటి సందర్భం, అది రెండోది. మూడోది, రెండోసారి కూడా మందిరం కూలిపోయే ముందు యెరూషలేము గోడలు కూలిపోవడం. అంటే సేమ్ డేట్న ఎందుకని రిపీటెడ్గా జరుగుతున్నాయి. అంతేకాదు, 2 సార్లు మందిరం కూడా ఒకే డేట్న కూలిపోయింది. 2 సార్లు దేవుని మందిరం ఒకే రోజున కూలిపోయింది. కారణం ఏంటి? విషయం ఏంటంటే, దెర్ ఈస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రమాదవశాత్తు ఏది జరగదు, యాదృచ్ఛికంగా ఏది జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. అయితే ఒక సందర్భంలో ఈ యొక్క గోడలు కూలిపోవడానికి, బంగారు దూడ పాపానికి, వీటన్నిటిలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే డివిజన్ అంటాం. అనండి ఒకసారి, అనండి గట్టిగా. డివిజన్, సపరేషన్ అంటాం. బంగారు దూడ పాపం దేవుని నుంచి సపరేట్ చేసుకుంటే, గోడలు కూలిపోవడం, మందిరం కూలిపోయేదాకా, అనగా ఆ దేశమంతా పట్టబడబోతుంది అని తెలియజేసేటటువంటి విషయం అదంతా కూడా. పాయింట్ ఏంటంటే, దావీదు తన జీవితంలో ఒకే ఒక్క పాపం చేసినట్టుగా మనం చూస్తాం. ఒక పాపమే చూస్తాం. ఇదిగో ఆ ఒక్క విషయంలో తప్ప అంటాడు దేవుడు. బెత్షెబా విషయంలో తను పాపం చేశాడు. అయితే పాయింట్ ఏంటంటే, ఆ పాపము, ఆ తర్వాత ఆ ఊరియాని చంపించడము, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రవక్త ద్వారా అది తనకు బయలుపరచబడింది. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్, ఇది నువ్వు చేసావు, అది నువ్వే అని నిరూపించబడి ప్రకటించబడింది. అది బోధించబడి ప్రకటించబడిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. అందులో మీరు చదువుతూ ఉంటే 51వ కీర్తన అంతా కూడా చూస్తే, నా పాపం పరిహరించుము, నా పాపాన్ని తుడిచివేయి, నా అతిక్రమాన్ని కడిగివేయి, ఇలాగా తుడిచివేయి, కడిగివేయి, ఇవన్నీ ఇలాంటి మాటలు, పరిహరించు అనే పదాలు కనిపిస్తాయి. అంటే తన పాపం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 17-18 వచనాలకు వచ్చేసరికి చదవండి ఒకసారి. 51వ కీర్తన 17వ వచనం, 18వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. తర్వాత కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి. నీ 18వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు దాకానేమో నా పాపం గడుగు, నా పాపం తుడిచేయి అని మాట్లాడిన ఆయన. ఇదిగో నేను బలులు అర్పిస్తాను కానీ నీకు దాన బలి ఇష్టమైంది కాదు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైంది అని చెప్పి
18వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యి, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. ఓకే, యెరూషలేము గోడలు కట్టించుమని ఎందుకు అడుగుతున్నాడు మధ్యలో? దానికి తన పాపానికి ఆ ముందున్న ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ముందున్న పాయింట్కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఎలాగంటే దావీదు చేసిన పాపంలో ఒక పాపం ఏంటంటే ఊరియాను చంపించడం. ఈ ఊరియాను చంపించడం అనే పాపము ఇది దేవుని సన్నిధిలో ఘోరమైనటువంటి పాపం. అది ఆ పాపానికి కారణం ఏంటి? ఊరియాకి తనకున్న గొడవ ఏంటి? దావీదుకి ఊరియాకి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి? ఏమైనా గొడవ ఉందా? ఏం లేదు. మరి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? దాన్ని ఏమంటామంటే బేస్లెస్ హేట్రెడ్ అంటాం. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా అంటే అకారణ ద్వేషం. అనండి ఒకసారి, కారణము లేకుండా ద్వేషించడం. అకారణ ద్వేషం అనేది దేవుడు ప్రేమై ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అనే ప్లేస్ నుంచి నిన్ను వల్ల నీ పొరుగు అని, లేకపోతే కారణం లేకుండా ద్వేషించడం. ఊరియాకి ఏ గొడవ లేదు కానీ చంపించేశాడు. ఆ అకారణ ద్వేషం అనేది యెరూషలేము గోడలు కూలిపోవడానికి కారణమవుతుంది. దీనికి ఇప్పుడున్న మనకి సంబంధం ఏంటంటే, బాగా వినాలి ఒకసారి మాట. మనమందరము యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. ఆ ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతూ ఉన్నప్పుడు, ఆ కట్టబడే సందర్భంలో గమనించండి ఒకసారి. ఫస్ట్ మందిరం కట్టబడాలంటే ముందు ఏం కట్టబడాలి? ప్రాకారం కట్టబడాలి. అనండి ఒకసారి. ఓకే, మరొకసారి చెప్తాను. మనమందరము ఆత్మ సంబంధమైన బలులను యేసుక్రీస్తు ద్వారా అర్పిస్తూ సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనమందరము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే దానికంటే ముందేం కట్టబడాలంటే గోడలు కట్టబడాలి. మందిరం కూలిపోవాలంటే ముందు గోడలు కూలిపోతాయి, గోడలు కూలిపోయాక మందిరం కూలిపోతాయి. మందిరం కట్టబడాలంటే ముందు గోడలు కట్టబడాకే మందిరం కట్టబడుతుంది. అది ఇక్కడ విషయం ఏంటంటే, మందిరానికి గోడలకు ఉన్న కనెక్షన్ ఏంటి ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుందాం. దావీదు ఊరియాను చంపించడం ద్వారా ఆ చంపించేటప్పుడు తనకు ఉన్నటువంటి మోటివ్ ఏంటంటే అకారణ ద్వేషం, బేస్లెస్ హేట్రెడ్. ఈ బేస్లెస్ హేట్రెడ్ అనేది యెరూషలేము ప్రాకారం కూలిపోవడానికి కారణమైంది. నా పాపం పరిహరించు, నా పాపాన్ని. మనం అనుకుంటాం నేను పాపం చేస్తే ఏమవుద్ది అని. నువ్వు నేను పాపం, వ్యక్తిగత పాపం, ఇండివిజువల్ సిన్, ఇండివిజువల్ ట్రాన్స్గ్రెషన్ ఏదైతే ఉందో, అతిక్రమం ఏదైతే ఉందో, ఇండివిజువల్ ట్రాన్స్గ్రెషన్ అది కార్పొరేట్ అనగా టోటల్ సమాజాన్ని దెబ్బతీస్తుంది. అది సమాజం యొక్క గోడల్ని కూలిపోయేటట్టు చేస్తుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? సమాజం యొక్క గోడలు కూలిపోయేటట్టు చేస్తుంది. జస్ట్ కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, గమనించండి ఒకసారి. మరొకసారి ఈ యొక్క గోడలు కూలిపోవడం అనగా యెరూషలేము గోడలు కట్టించు, సియోనుకు మేలు చేసి యెరూషలేము గోడలు కట్టించని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ గోడలు కూలిపోయాయి. కారణం ఏంటి? అకారణ ద్వేషం. సో ఈరోజు డేట్ ఎంత? తమ్మూజు మాసం 17వ తేదీ. అనండి ఒకసారి. తమ్మూజు మాసం 17వ తేదీ. ఈరోజు స్పెషాలిటీ ఏంటి? ఒకటి, బంగారు దూడ పాపం జరిగిన రోజు. రెండవది, యెరూషలేము గోడలు మొదటిసారి కూలిపోయాయి. మూడవది, యెరూషలేము గోడలు మూడోసారి కూలిపోయాయి. ఈ 3 times 3 మేజర్ ఈవెంట్స్. ఇక అవే కాదు, ఈ రోజు వచ్చింది అంటే ఏం జరుగుద్దో అనే భయం ఉంటుంది. అంతేకాదు, ఈ రోజు నుంచి ఈ 21 days, ఈ 3 weeks ఫాస్టింగ్ చేస్తారు. దేశమంతా ఫాస్ట్ చేస్తుంది. ఏ రోజు నుంచి? ఈ రోజు నుంచి తమ్మూజు మాసం 17 నుండి ఆవ్ మాసం 9వ తారీఖు దాకా 21 రోజులు, 3 weeks కూడా ఫాస్టింగ్ ఉంటుంది.
ఈ ఫాస్టింగ్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రిమెంబరెన్స్, జ్ఞాపకం చేసుకోవడం. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? మరొకసారి చూపించమా. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? చెప్పాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? పాస్ట్ మిస్టేక్స్ మాలో ఉన్నవేమో పరీక్షించుకునే సమయం ఇది. బంగారు దూడ పాపం వాళ్ళెవరో చేశారు, అక్కడెక్కడో ఉంది అని బైబిల్ చదువుతున్నాం మనం. కానీ విషయం ఏంటంటే ఆ పాపం అంటానికి, ఆ పాపం అనేది అందరూ కలిసి చేయడం కంటే ముందు ఫస్ట్ ఇండివిజువల్గా స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరి చెవులకు ఉన్నటువంటి పోగులు తీసి అక్కడ వేస్తే తర్వాత ఆ షేప్కి వచ్చింది. ఆ షేప్లో ఏం సమస్య లేదు, బాగా వినాలి ఒకసారి. దూడ అంతే. కానీ పాయింట్ ఏంటంటే ఆ దూడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి వ్యక్తి యొక్క చెవి పోగుల నుంచి వచ్చింది. చెవి పోగులు అంటే ఏం వినుచున్నామో జాగ్రత్తగా, మనం విన్నది మన సోల్ని షేప్ చేస్తుంది. మనం వినేది మన సోల్ని షేప్ చేస్తుంది. రైట్ థింగ్స్ని వినేవాళ్ళు రైట్ ఫెయిత్లో ఉంటారు. ఓకే, మరొకసారి. రైట్ థింగ్స్ని వినేవాళ్ళు రైట్ ఫెయిత్లో ఉంటారు. అదే రాంగ్ థింగ్స్ని, నెగిటివ్ థింగ్స్ని పదే పదే మాట్లాడుతూ వింటూ ఉంటే నెగిటివ్ ఫెయిత్ లోపల డెవలప్ అవుతుంది. హోప్లెస్నెస్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఆ చెవులకు ఉన్నటువంటి దేవుని గురించి వినదగినటువంటి విషయాలు కాక వాళ్ళు వినడానికి ఇష్టం లేదు అన్నాం, బాగానే ఉంది. ఆ యొక్క చెవి పోగులన్నీ తీసి ఒక దగ్గర వేస్తే అంటే ఆ బంగారు దూడ శకలాలు ఇప్పటికీ మానవుల ప్రతి హృదయంలో ఉంటాయి అన్నమాట. అదేదో అక్కడ సింబాలిక్గా జరిగి ఉండొచ్చు కాక, బట్ ఆ పాస్ట్ మిస్టేక్స్ మరలా మనం రిపీట్ చేయకుండా ఉండటానికి ఈ బంగారు దూడ పాపమే యెరూషలేము గోడలు కూలిపోవడానికి కారణమైపోయాయి. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత గోడలు కూలిపోయిన డేట్, ఆ యొక్క ఇశ్రాయేలీలు బంగారు దూడ పాపం చేసుకున్న డేట్ రెండు కూడా ఒకటే. అంతేకాదు రెండోసారి మందిరం కట్టిన తర్వాత కూడా మరలా ప్రాకారం కూలిపోయిన డేట్ కూడా తమ్మూజ్ మాసం 17వ తారీఖు. నథింగ్ ఈజ్ కోయిన్సిడెన్స్. బైబిల్ క్యాలెండర్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. బైబిల్ క్యాలెండర్ ప్రకారమే అన్ని బైబిల్ లెక్కలు ఉంటాయి. మన క్యాలెండర్ కాదు, మన లెక్కలు కాదు. సో బైబిల్ క్యాలెండర్ని మనం అర్థం చేసుకుంటే మంచిది. నేను పాటించండి నేను చెప్పను, కానీ దీన్ని అవగతం చేసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా మేలు, మంచిది. ఎందుకంటే వీఆర్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ఇంటి వారితో అంటుగట్టబడ్డాము. ఆత్మీయ ఇశ్రాయేలు ఇంటితో మనము అంటుగట్టబడి ఉన్నాము. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే ప్రత్యేకంగా క్యాలెండర్ని, డేట్స్ని అర్థం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం కోసం పదే అప్పుడప్పుడు మాట్లాడేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే ఈ యొక్క ప్రాకారం కట్టేటప్పుడు ప్రాకారం కూలిపోవడానికి దావీదు ఒక ఎగ్జాంపుల్ అయితే, యెరూషలేము ప్రాకారం కూలిపోవడానికి దావీదు పాపం ఒక ఎగ్జాంపుల్ లాగా మాట్లాడుకున్నాం. ఒక దావీదు పాపం, దావీదులోని బేస్లెస్ హేట్రెడ్, యెరూషలేము మందిరం గోడలు, యెరూషలేము ప్రాకార గోడలు కూలిపోతే మనలో ఉన్నటువంటి బేస్లెస్ హేట్రెడ్ ఏదైతే ఉందో, అకారణ ద్వేషం, కారణం లేకుండా ద్వేషించే ద్వేషం ఏతుందో ఇది ఖచ్చితంగా గోడలు కూలగొడుతుంది. మనం మారితే. అంతేకాదు నెహమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు చదవండి ఒకసారి. అక్కడ చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా గోడ కట్టినట్టు కనపడుతుంది. మందిరం కట్టే ముందు ఏం కట్టాలి? గోడలు కట్టాలి. యెరూషలేము గోడలు కట్టబడాలి. నేను మాట్లాడేది ఈ భూమి మీద ఉన్న యెరూషలేము గోడ కాదండి. భూమి మీద ఉన్నటువంటి ఈ యెరూషలేము గోడ యాక్చువల్గా అది స్పిరిచువల్గా దాన్ని చూడగలగాలి. మన అందరిలో భూమి మీద ఉన్నటువంటి ఆ యెరూషలేముతో అంటుకట్టబడిన వారిలో ఉన్నటువంటి అకారణ ద్వేషం పోయి అకారణ ప్రేమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గోడలు కట్టబడతాయి. ఎప్పుడు గోడలు కట్టబడతాయో అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడతాం. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి ద్వేషం నుంచి బయటికి రావాలి. అక్కడ ఈవిల్ ఫోర్స్ నుంచి బయటికి రావాలి. అది రాకుండా మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేము. రైట్, అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో ఈరోజు యొక్క ఉద్దేశం ఏంటంటే రిమెంబరెన్స్. ఆ రోజును ఎందుకు రిమెంబర్ చేసుకుంటామంటే పాస్ట్ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండటానికి, ఆ పాత శకలాలు మనలో ఉన్నవేమో చెక్ చేసుకోవడానికి. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మన ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము గడిచిన 2 వారాలుగా ఏం మాట్లాడుకుంటున్నాం?
అమ్మా, ద వన్ థింగ్, ద గ్రేట్ థింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. యేసు పాదాల దగ్గర కూర్చొని మరియా ఏం చేస్తుందట? ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఆయన బోధ వింటూ ఉందట. ఆ వింటూ ఉన్నటువంటి అంశం ఎంత గొప్పదో, ఎంత ఘనమైందో తెలుసుకుంటూ నేర్చుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మనము 4 విషయాలు మాట్లాడుకున్నాం, 4 విషయాలు విన్నాము. అందులో 3 వివరంగా మాట్లాడుకున్నాం. ఈరోజు 4వది కొద్ది విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజుతో ఈ భాగం క్లోజ్ అవుతుంది. ద గ్రేట్ థింగ్, వన్ థింగ్, గ్రేట్ థింగ్ అనే ఆ పాయింట్ని ఈరోజుతో క్లోజ్ చేసుకుందాం. పాయింట్ ఏంటంటే, అక్కడ మార్తనేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఆ యొక్క అసహనంతో, అజిటేషన్ అంటాం. అజిటేషన్ అంటే నిరసన. అజిటేషన్ అంటే నిరసన. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై సర్కమ్స్టాన్సెస్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి, నా చుట్టూ జరుగుతున్న దాన్ని బట్టి నేను సంతోషంగా లేను, నేను నిరసన కలిగి ఉన్నాను. నిరసనని వ్యక్తం చేస్తాను. ఆ అజిటేషన్ అనేది, నిరసన వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా దేవుని విశ్వాసానికి విరుద్ధమైనటువంటి విషయాలు. ఓకే, వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈవెన్ దావీదు ఒక మాట పాడేటప్పుడు ఆయన అంటాడు, ఎవడో ఏదో అన్న మాటకి షిమి అనేవాడు ఒక మాట అంటే, దావీదు ఏమంటాడంటే, యెహోవా సెలవియ్యకపోతే ఈ నోటి మాట నా మీదకి వచ్చేది కాదు. దేవుడు అలో చేశాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళేమో అధికారం ఉంది, చేతిలో కత్తులు ఉన్నాయి, చంపేద్దాం అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ దావీదు అంటాడు, దేవుడే పర్మిట్ చేశాడు ఈ మాట నీ జీవితంలోకి. దేవుడే నా కోసం అలో చేశాడు, నా కోసం మీరు రోషపడకండి అంటాడు. దేవునికి స్తోత్రం. నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ అండ్ నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. రైట్, బాగా వినండి ఒకసారి మాట. అయితే ఈ యొక్క మార్త ఆ అజిటేషన్ అనగా నిరసన మరియు ఆ యొక్క నిరసనని వ్యక్తం చేస్తుంది. దానికోసం ఫైట్ చేయకపోతే మనకి ఈ విషయం తెలిసేది కాదు. సరే, మార్తకి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, మార్త నిరసన వ్యక్తం చేసి గట్టిగా మాట్లాడకపోయి ఉంటే ఈరోజు మనం వింటున్న ఈ మాట మనకు అర్థమయ్యేది కాదు. అప్పుడు యేసయ్య అన్నాడట, మార్తా మార్తా, మరియతో మాట్లాడలేదు, మార్తతో మార్తా మార్తా అని 2 సార్లు పిలిచి అని అంటున్నాడు, నీవు విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల తొందరపడుతున్నావు, చాలా నిరసనతోను, చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నావు, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు నీ స్ట్రెస్కి కారణం నీ పనులు. అయితే మరియా ఏం చేసిందో తెలుసా? మరియా ఉత్తమమైన దానిని తన కోసం ఏర్పరచుకుంది అని చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇవి 4 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది, ఎందుకు అది ఉత్తమమైంది అంటానికి గ్రేట్ మిరకిల్ అని మాట్లాడుకున్నాం. దేవుడు అగ్నిలో నుండి ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలతో మాట్లాడడం అనే గ్రేట్ మిరకిల్ ఏదైతుందో, ఆ మిరకిల్ని వినడానికి, చూడడానికి ఇష్టపడని ఇశ్రాయేలీల కోసం మీ మధ్యలో నుండి, మీ సహోదరుల నుండి మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తానని యేసుప్రభువు పుట్టిస్తే, ఆ వాక్యము శరీరం ధరించుకొని క్రీస్తు యేసు రూపంలో అక్కడ వచ్చి కూర్చొని ఉంటే, ఆ వాక్యం మాట్లాడుతుంటే అది వినడానికి తను సిద్ధపరచుకుంది. బికాస్ ఇట్ ఈస్ అ గ్రేట్ మిరకిల్. ద గ్రేట్ మిరకిల్ గనక అది ఉత్తమమైంది. రెండోది మాట్లాడుకున్నాం, ఏంటది? అది జీవ జలపు ఊట, మన ఆత్మల దాహం తీర్చేస్తుంది. అది మన సోల్ యొక్క థర్స్ట్, ఆత్మల దాహాన్ని తీర్చే మంచి శ్రేష్టమైన స్థలం కనుక అక్కడ కూర్చోవడం అది ఉత్తమమైనటువంటిది ఏర్పరచుకున్నాం. ఎందుకంటే మార్త ఎంత పని చేసినా దాహంతో ఉంది, మరియా కూర్చొని దాహం తీర్చుకుంటుంది. నెక్స్ట్ 3, థర్డ్ వన్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, గ్రేట్ లెర్నింగ్ ప్లేస్ అండ్ గ్రేట్ ట్రైన్ ప్లేస్. అక్కడ మనము ఉపదేశం దొరికే స్థలం, ట్రైన్ అవుతాం, అక్కడ నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటామో, ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం చివరిది, దాన్ని గ్రేట్ సర్వీస్ అంటున్నాం. అలా కూర్చొని వినడం సర్వీస్ అట. సర్వీస్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. సర్వీస్, పరిచర్య అంటాం. పరిచర్య లేదా సేవ, ఉత్తమమైన సేవ, ఉత్తమమైనటువంటి పరిచర్య కూర్చొని వినడం. ఎందుకు అంటే, వినాలి ఒకసారి ఈ మాట. తెలుగులో మనం సేవా పరిచర్య అంటాం, సేవా పరిచర్య అంటాం మనం. ఒకసారి చదవండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చదవమా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థ బుద్ధి గలవాడు అనుకున్నట్టకై తగిన రీతిగా తను ఒక్కసారి మొదటి వచనం చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి. తర్వాత ఏం రాస్తుందండి? అని దేవుని వాత్సల్యాన్ని బట్టి బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది, అనగా ఉత్తమమైనది, గ్రేట్ సేవ, బెస్ట్ సేవ, గ్రేట్ సేవ. ఓకే, ఇక్కడ శరీరములను సమర్పించుకొనుట అంటే సజీవ యాగముగా అంటే దహన బలి అని అర్థం. బైబిల్లోనే చదవాలి, ఎక్కడికో వెళ్ళొద్దు. ఏం యాగముగా? సజీవ యాగముగా అనే పదానికి అర్థం ఏంటంటే దహన బలి అని అర్థం. అంటే మీ శరీరాలను దహన బలిగా సమర్పించుకోవడం కోసం మిమ్మల్ని మీరే సజీవ యాగంగా సమర్పించుకోండి. అలా చేయడం ఉత్తమమైన సేవ పరిచర్య అని రాస్తుంది. ఒక్కసారి సేవ పరిచర్య అనే మాటకి మన భాషలోనేమో సేవ అంటే మన డెఫినేషన్స్ మనకు ఉండొచ్చు కాక, బైబిల్లో హీబ్రూలో సేవ పరిచర్య అంటానికి అవోదా అంటారు. అనండి ఒకసారి మాట అవోదా అనండి ఒకసారి. అవోదా అనే మాటకు అర్థం ఏంటంటే లిటరల్గా టెంపుల్లో అర్పించే సాక్రిఫైసెస్ని అవోదా అంటాం. టెంపుల్లో సాక్రిఫైసెస్ని అర్పించడం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. దేవుని క్రీస్తు యేసు మూలంగా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించడం కోసం, క్రీస్తు యేసు నందు దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం అని మాట్లాడుకున్నాం. అదే ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించేటప్పుడు అంటే మన సెల్ఫ్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో, మన శరీరాలని సజీవ యాగంగా దహన బలిగా అర్పించడం ఏదైతుందో అది దేవునికి యుక్తమైన సేవ అంటాడు. అంటే పాత నిబంధనల గ్రంథంలో అర్పించబడినటువంటి దహన బలులు గురించి కాదు కానీ అదే విధానంలో ఇంకేదో కాదు కానీ మీ శరీరాలని సమర్పించండి, మీ శరీరాలని అర్పించండి, అది యుక్తమైన సేవ అవోదా అని రాస్తుంది. ఈ యుక్తమైన సేవ ఎలా చేస్తాం? పోయి మన శరీరాలని ఏమంటాం కర్రల మీద పెట్టేసి కాల్చేసుకుంటామా, తగలబెట్టుకుంటామా, నరికేసుకుంటామా? ఇది కాదు. తర్వాత వచనం చదవండి ఒకసారి, 2వ వచనం. అది ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. ఈ అర్పణ అనగా దహన బలిగా అర్పించుకోవడం అంటే ఏంటో 2వ వచనం చూడండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అందరు పోయేటట్టుగా పోకండి, అందరు వెళ్తున్నారని మీరు వెళ్ళకండి, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. అది సజీవ యాగం అంటే. శరీరాలని దేవునికి సమర్పించడం అంటే అర్థం ఏంటంటే ఉత్తమము అనుకూలం. ఉత్తమం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఉత్తమం అంటే బెస్ట్ ప్లాన్. వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ అన్నాం అనుకోండి, బెస్ట్ పర్సన్ బెస్ట్ ప్లాన్ చెప్తాడు. ఇక బెస్ట్ గాడ్ బెస్ట్ ప్లాన్ చెప్తాడు నీకు. అందరికంటే నువ్వు ఆలోచించేదానికన్నా, నువ్వు అనుకునేదానికన్నా ఉత్తమంగా దేవుడు నీ పట్ల చిత్తం కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఉత్తమము. 2వది అనుకూలం అనండి ఒకసారి కొంచెం గట్టిగా అనండి. అనుకూలం అంటే అందరం అనుకుంటాం ఇదేంటోనండి దేవుని ఇవన్నీ మనకు అంత అనుకూలంగా ఉండవు అనుకుంటాం. దేవుని సంగతులు మనకు అంత అనుకూలంగా ఉండవు అనుకుంటాం. అసలు విషయం ఏంటంటే అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. అందులోకి వెళ్ళే వాళ్ళు చెప్తారు, ఇదిగో దేవుని చిత్తంలోకి నేను నడుస్తుంటే చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం నాకు కలుగుతుందని చెప్తాం. అసలు ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు రావట్లేదని చెప్తాం. అంత ఆనందం కలుగుతుందట దేవుని చిత్తంలోకి నడిస్తే, దేవుని చిత్తంలోకి వెళ్తే. ఎందుకంటే అది అనుకూలమైంది కాబట్టి. అనండి ఒకసారి మాట. మొదటిది ఉత్తమమైనది, 2వది ఏంటి?
అనుకూలమైంది. మూడోది ఏంటి? సంపూర్ణం. అనంటే ఒకసారి నువ్వు ఎంత ఆలోచించినా ఒక 5 ఏళ్ళకి ఆలోచిస్తావు. ఓ 10 ఏళ్ళ ప్లాన్, ఆ ప్లాన్ ఈ ప్లాన్ అంటాం కదా, 10 ఇయర్స్ ప్లాన్, 5 ఇయర్స్ ప్లాన్. తర్వాత మీ దగ్గర ఆన్సర్ ఉండదు. చాలా వాటికి మన దగ్గర ఆన్సర్లు ఉండవు. కారణం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. కానీ దేవుడు మాత్రం సంపూర్ణంగా ఆలోచించి పెట్టాడు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తమేదో ఎరిగి మనస్సు మారి దాని ప్రకారం నడుచుకోవడం కోసం రూపాంతరం చెందడం, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. అంతకుముందు ఎవరు ఎటు కొడితే అటు వెళ్ళిపోయా, ఏ గాలి వస్తే అటు వెళ్ళిపోయా, ఎవరు ఏది ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయా. కానీ దేవుని చిత్తం ఏంటో ఎక్కడ తెలుస్తుంది మనకి? దేవుని చిత్తం ఏంటో ఎక్కడ తెలుస్తుంది మనకి? మరియా ఆ దేవుని చిత్తము దొరికే దగ్గర పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ, ఆ చిత్తం వింటూ నేర్చుకుంటుంది. ఆమేన్, ఆమేన్. వాక్యం వినుట అంటే ఈ పక్క నుంచి ఈ పక్క వదిలేయడం కాదు, కానీ ఆ విన్నది మన లోపలికి వెళ్ళి మన సోల్ని షేప్ చేయాలి. అప్పుడు మన శరీరము సమర్పించబడట అంటే ఏంటో అనుభవిస్తాం మనం. చూడండి ఒకసారి, ఉత్తమమైన సేవ అని చెప్తున్నాను నేను. ఎందుకు సేవ అంటే శరీరంలో దేవునికి సమర్పించిన ఉత్తమమైన సేవ. ఎందుకు ఉత్తమమైన సేవ అంటే ఆ సేవ అర్థం ఏంటంటే, ఇదిగో ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరుగుట, తెలుసుకుంటా. ఎలా తెలుస్తుంది మనకి? ఈ భూమి మీద ప్రతి మనిషి, ప్రతి జాతి, ప్రతి దేశం వేరే ఇంకదేనో కాపీ చేస్తుంటుంది, వేరే ఇంకెవరినో కాపీ చేస్తూ ఉంటుందండి. మీరు ఎవరినన్నా వెతకండి, దాని మోటివ్ ఇంకో దగ్గర ఉంటుంది. ప్రతి దేశం, ప్రతి జాతి, ప్రతి మతం వేరే ఎవరినో కాపీ కొడుతుంటుంది. ఒక్క దేవుని ప్రజలు మాత్రమే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారో చూసిన తర్వాత మనం దాని వెనకాల నడుచుకుంటూ వెళ్తాం, దాన్ని కాపీ చేస్తాం. దేవుని యొక్క ప్రజలు, దేవుని చిత్తం ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఆయన వాక్యం దగ్గర దొరుకుతుంది. ఆయన వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. ఆ వినుట క్రీస్తుని గురించిన వాక్యం మనకి విశ్వాసాన్ని, మనం ఏమై ఉన్నామో మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మార్తనేమో సపర్యలు పరిచర్య చేస్తూ ఏమేమో ఏర్పాట్లు చేసి ఏమేమో పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని సేవ చేసి శరీరాన్ని నలగొట్టుకుంటుంది. ఆమె కూడా నలిగిపోతుందా లేదా? పని చేస్తే నలిగిపోతామా? నలిగిపోమా? చెమటలు గారిపోతాయి, బీపీ పెరిగిపోద్ది, తలనొప్పులు వస్తాయి, ఆ నొప్పులు ఈ నొప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి. శరీరాన్ని ఏమంటామంటే నలగొట్టేసుకుంటున్నాం. ఇదా సేవ? ఏమీ లేకుండా అలా కూర్చొని వాక్యం వింటూ ఉండడం సేవనా? నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. చూడడానికేమో మార్తదే సేవ అనుకుంటాం. అందుకే పర్టికులర్గా ఈ మాటని కోట్ చేసి చెప్తున్నాను. పర్టికులర్గా మార్త పరిచర్య కన్నా మరియ పరిచర్య ఉత్తమమైనది. ఆమేన్. ఎలాగా ఉత్తమమైందో మనం చూస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. అంటే ఆ పని కన్నా, అంటే దేవుని కోసం దేవునికి మనమేదో ఇవ్వడం కన్నా, దేవుడు మనకి ఇచ్చేదాన్ని తీసుకోవడం ద్వారా నువ్వు లోపల మారితే కలిగే సేవ గొప్ప సేవ. ఒక వ్యక్తి మారితే ఒక యుగం, ఒక తరం మారుతుంది. ఒక వ్యక్తి మారితే ఒక తరం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే వ్యక్తి మారకపోతే ఒక తరం నాశనం అయిపోద్ది. ఒక వ్యక్తి మారకపోతే తన తరం నాశనం అయిపోద్దండి. ఒక వ్యక్తి మారాడంటే ఒక తరం రక్షణ పొందుతుంది. ఒక రక్షణ అనగా ఒక తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది, ఒక వ్యక్తి యొక్క మార్పు. రైట్, చూడండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మరియా ఏం చేస్తుందంటే అక్కడెక్కడో ఏవేవో చేయడం కంటే దేవుని వాక్యము శరీరం ధరించుకొని నా మధ్యలోనికి వచ్చింది. కూర్చొని ఆ వాక్యం వినుట వలన నాకు విశ్వాసం కలగాలి. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. ఉత్తమం ఏంటో, అనుకూలం ఏంటో, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొనటం ద్వారా నేను రూపాంతరం పొంది దేవునికి సేవ చేస్తాను అన్న ఉద్దేశంతో ఉత్తమమైన దాన్ని తాను ఏర్పాటు చేసుకుంది. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను
శోధించుచున్నది. తర్వాత మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పుకోవాలో ఆ దేవునికి సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఒక్కసారి ఈ వచనాన్ని అర్థం చేసుకుందాం. ఆ వాక్యము, ఆ మాట్లాడే ఆయన ఎదురు కూర్చుంటే ఆ వాక్యం అంట రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను, నాట్ టూ ఎడ్జ్డ్ స్వార్డ్, రెండంచుల ఖడ్గం అని లేదు అక్కడ. ఏమండి, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం అని లేదు అక్కడ. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది అని రాస్తుంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది అంటే వాటన్నిటికంటే ఇంకా షార్పర్ అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే, మరి ఈ ఖడ్గం ఏం చేస్తుంది? మరి దేన్ని సపరేట్ చేస్తుందట? కొంచెం అనండి మాట. ప్రాణాత్మలని సపరేట్ చేస్తుంది. అనండి ఒకసారి మాట. అంటే ప్రాణము అంటే సోల్, ఆత్మ అంటే స్పిరిట్. ఓకే, ప్రాణము అంటే సోల్, ఆత్మ అంటే సోల్ని స్పిరిట్ని సపరేట్ చేస్తుందట. ఒక కత్తితో ఒక మనిషిని పొడిస్తే ఏమో తెలుసా? ఒక కత్తితో ఒక మనిషిని పొడిస్తే ఆ మనిషిలో ఉన్న బాడీని, సోల్ని సపరేట్ చేస్తాం మనం. అర్థమైందా? ప్రాణం పోతిగా. ఓకే, మామూలు కత్తి ఒక మనిషి యొక్క శరీరం నుండి ప్రాణాన్ని సపరేట్ చేస్తుందేమో, కానీ ఈ వాక్యము సోల్ని, స్పిరిట్ని సపరేట్ చేస్తుంది. ఎందుకు సోల్ అండ్ స్పిరిట్ని సపరేట్ చేయాలి? వాట్ ఈస్ దిస్ సోల్ అండ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటి? బాగా వినాలి ఈ మాట. సోల్ అంటే ఈ భూమి మీద సోల్ అంటే శ్వాస. ఓకే, నెఫెష్ అంటాం హీబ్రూ భాషలో. సోల్ని ఏమంటాం? నెఫెష్. అనండి ఒకసారి మాట. నెఫెష్. నఫాష్ అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నఫాష్ అంటే శ్వాస అని అర్థం. సర్వశక్తిమంతుని యొక్క నిశ్వాస అని మాట్లాడుకుంటాం కదా. ఓకే, సో పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క నిశ్వాస ఎవరిలో ఉంది? ఏ ప్రాణిలో ఉంది భూమి మీద? దేవుడు ఎంతమంది, ఏ ప్రాణుల్లో తన జీవవాయువును ఊదాడంటే ఏం చెప్తాం? ఏ జీవాలకి దేవుడు తన జీవవాయువును ఊదాడు? మనుషులకు ఒక్కడికే కదా. మరి మిగతా ప్రాణులు ఏ బాడీలో అయితే రక్త ప్రసరణ ఉందో అవన్నీ కూడా సోల్ కలిగి ఉంటాయి. రక్త ప్రసరణ కలిగినటువంటి జీవులన్నీ సోల్ కలిగి ఉంటాయి. వాటికి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి కోపం వస్తుంది, వాటికి ప్రేమ ఉంటుంది, వాటికి ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సోల్ థింగ్స్. ఇవి దాని రక్తమే దాని ప్రాణం అంటాడు. ఈ బొటనికల్ అంటాం కదా, బయాలజికల్ లేకపోతే బొటనికల్, దాంట్లో రక్త ప్రసరణ ఉండదు. ఓకే, సరే. పాయింట్ ఏంటంటే, ఏమంటాం, మన పెట్స్ అన్నిటిని ఎందుకు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం? అవి మనకి ఎఫెక్షనేట్గా ఎందుకు ఉంటాయంటే దాంట్లో సోల్ ఉంటుంది. కానీ వాటికి మనకి తేడా ఏంటంటే, వీ హ్యావ్ దట్ స్పిరిట్. దేవుని యొక్క నిశ్వాస మనం కలిగి ఉన్నాం. పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. అంటే మనం ఎలా అయిపోయామంటే, మానవుడు ఒక మామూలు అనేకమైనటువంటి జీవుల్లో ఒక జీవిలాగా మారిపోయాడు. వాక్యం వచ్చి నీలో ఉన్నటువంటి సోల్ని, స్పిరిట్ని సపరేట్ చేసినప్పుడు యూ విల్ యాక్ట్ యాజ్ స్పిరిట్ బీయింగ్. మనము స్పిరిట్ బీయింగ్స్లా మాట్లాడడం, జీవించడం ప్రారంభిస్తాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది? అంటే మానవుడు ఒక జంతు సంబంధమైన యానిమలిస్టిక్ నేచర్ కలిగిన ఒక యానిమల్ కాదు, కానీ ఆ యానిమలిస్టిక్ నేచర్ని అర్పించేస్తున్నాం. ఓకే, ఈ ఖడ్గము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము, వాడి అయినటువంటి ఖడ్గము ప్రాణాత్మల్ని విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్ని పరిశోధిస్తుంది. నీ హృదయంలోని తలంపుల్ని పరిశోధించి టెస్ట్ చేసి ఏది ఉండకూడదో, ఏది ఉండాలో, ఏది సోల్ సంబంధమైందో, ఏది స్పిరిట్ సంబంధమైందో, ఏది దేవుందో, ఏది నీ శరీరం నుంచి కలిగిందో వాటన్నిటినీ సపరేట్ చేస్తూ ఉంటుంది. కీళ్ళను మూలుగను విభజించిన మట్టుకు దూరుతుంది. కీళ్ళని మూలుగను విభజించడం అంటే యాక్చువల్గా ఒక్కసారి అసాధ్యం, ఒక కత్తితో అసాధ్యం. సపరేట్గా చేసే పనులు అవి. సరే, అదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ పాయింట్ ఏంటంటే, కీళ్ళను మూలుగ ఏమో రక్తాన్ని జనరేట్ చేస్తుంది, అంటే సాఫ్ట్గా మెత్తగా ఉండే టిష్యూ అది. అదే బోన్ ఏమో హార్డ్. ఎంత హార్డ్ అంటే మొత్తం కాల్ చేసినా ఇంకా ఎముకలు మిగిలి ఉంటాయి. పాయింట్ ఏంటంటే, అత్యంత కఠినమైనటువంటిది బోన్ లోపల ఉన్నటువంటి ఆ కఠినమైన దాన్ని
మరియు మెత్తని దాన్ని సపరేట్ చేస్తుంది అనమాట ఈ ఖడ్గం, వాక్య ఖడ్గం. అర్థమవుతుందని మాట్లాడేది. సో పాయింట్ ఏంటంటే, మనల్ని రూపాంతరపరిచే వాక్యం దగ్గర కూర్చొని వినడం కోసం ఏదైతే కూర్చుంటామో, అలా కూర్చొని వింటున్నప్పుడు మనల్ని మనం మార్చుకుంటాం కదా. ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమైన చిత్తం ఏదో లోపల పరిశోధించబడడం ద్వారా విని నేర్చుకొని గ్రహించి దాని ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకుంటాం కదా. అప్పుడు అలా చేయడాన్ని దేవుని వాక్యం చెప్తుంది యుక్తమైన సేవ అని చెప్తుంది. యుక్తమైన సేవ, ఉత్తమమైన పరిచర్య. ఈ పరిచర్యని ఎవరు చూస్ చేసుకున్నారట? మరియ చూస్ చేసుకుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉత్తమమైన సేవ. ఓకే, మరొకసారి, సేవ అనే మాటకి అర్థం ఏంటి? మందిరంలో బలులు అర్పించడాన్ని సేవ అంటాం. నువ్వు నేను సేవ చేయడం అంటే మందిరంలో బలు అర్పించినంత స్పిరిచువల్గా చేసినప్పుడు సేవ చేసినట్టు లెక్క. సేవకు సహకరించినట్టు సేవ. ఇది ప్రతి వ్యక్తికి సంబంధించింది. ఎందుకంటే అందరము రాజులైన యాజక సమూహమై ఉన్నాము. నువ్వు యాజకునివైతే బలులు ఎక్కడా? యాజకునివైతే దేవుని ప్రేమించే ప్రేమ ఎక్కడా? లేకపోతే దేవునికి అర్పించాల్సిన శ్రేష్టమైన బలులు ఎక్కడా? ఇది మలాకి గ్రంథంలో చూస్తాం. నేను తండ్రినైతే, నేను యజమానునైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నేను తండ్రినైతే నాకు చెందవలసిన ప్రేమ ఎక్కడా అని అడుగుతాడు. సో చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఈ యొక్క సేవ, యేసు ప్రభు యొక్క ఇంకొక మాటని, ఇంకో స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. ఓకే, చాలు. ఇంకో చోట నన్ను వెంబడింపగోరువాడు అని రాసి ఉంటుంది. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని అనండి ఒకసారి మాట. తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించగోరిన ఎడల వాడు నాకు పాత్రుడై ఉంటాడు. ఒక్కసారి ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ నల్లిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. తనని తాను ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం అని అర్థం. వినండి ఒకసారి. తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకొని నెక్స్ట్ ఏం చేయాలి? అనండి ఒకసారి అన్నమాట. తన సిలువనెత్తుకొని. చాలాసార్లు ఈ పదాన్ని నిజంగా సిలువ అనే పదం వాడి ఉంటాడంటారా యేసయ్య? క్వశ్చన్. నిజంగా సిలువ అనే పదం వాడి ఉంటాడంటారా? కాదు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన సిలువ వేయబడే ఆ క్షణం దాకా కూడా ఆయన సిలువ మీదకి వెళ్తాడన్న సంగతి అందరికీ సస్పెన్స్. అలాంటిది ఇదిగో రోమీలు వేసి ఆ సిలువని మీరు ఎత్తుకొని రండి అని చెప్పట్లేదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఒక హెబ్రీయుడు లేకపోతే ఒక యూదుడు ఇంకొక యూదునితో మాట్లాడేటప్పుడు ఇలాంటి పదం వాడడు. కానీ అక్కడ హీబ్రూలో వాడబడిన పదం ఏంటంటే, నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు. మీరు నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే సెల్ఫ్ నల్లిఫికేషన్ అంటాం. రెండు, సిలువనెత్తుకోవడం అంటే సిలువనెత్తుకోమని లేదు, కానీ హీబ్రూలో లిటరల్గా వుడ్ అనే పదం రాసి ఉంటుంది. వుడ్ అంటే ఆ యొక్క కలపనెత్తుకొని అని అర్థం. ఇంకో మాటలో మ్రానునెత్తుకొని అని అర్థం. ఏం భాషలో అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఆయన? మనందరం అంటే ఆఫ్టర్ క్రూసిఫిక్షన్ తర్వాత ఉన్నాం కాబట్టి మనందరికీ ఏమర్థమైంది అంటే, ఆయన సిలువను ఇలా భుజం మీద మోసుకొని వెళ్ళినట్టుగా మనం కూడా ఆ సిలువను భుజం మీద మోసుకొని వెళ్ళాలేమో అనుకుంటాం. ఇది ఆలోచిస్తాం. కానీ యేసుప్రభు యొక్క రెఫరెన్స్ అది కాదు. యేసుప్రభు యొక్క రెఫరెన్స్ అది కాదు. బాగా వినాలి ఈ మాట. ఆయన రెఫరెన్స్ ఏంటంటే, నన్ను వెంబడించేవాడు ఎవరన్నా ఉంటే తన్ను తాను ఉపేక్షించుకొని మ్రాను
కలపని తన భుజం మీద మోసుకొని రావాలి. దీని రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, దేన్ని సూచిస్తూ దేన్ని రెఫర్ చేస్తూ ఈ మాట చెప్పబడిందంటే, అబ్రహాము ఇస్సాకులను రెఫర్ చేస్తూ ఈ మాట చెప్పబడింది. ఇస్సాకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? కొండ మీద బలి అర్పించడానికి. ఏ బలి అర్పించడానికి? దహన బలి అర్పించడానికి. దహన బలి అర్పించడం అంటే ఏం మాట్లాడుకున్నాం మనం ఇప్పటిదాకా? సేవ చేయడం అని మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు అబ్రహాము దహన బలి అర్పించడం కోసం తన కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కుమారుని భుజాల మీద ఏముంది చెప్పాలి? బలిపీఠపు కర్రలు ఎవరి మీద ఉన్నాయి? ఇస్సాకు మీద ఉన్నాయి. అంటే బలిపీఠపు కర్రలు అంటే అర్థం ఏంటి? ఎవరు బలిపీఠం కట్టడానికి? అది తనని దహించే కర్రల్ని తనే మోసుకొని వెళ్తున్నాడు. అంటే నన్ను వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఒకటి తన్ను తాను సెల్ఫ్ నల్లిఫికేషన్ చేసుకొని ఉండాలి, ఉపేక్షించుకొని ఉండాలి. రెండోది తనని వధించి దహించేటటువంటి ఆ దానబలి కర్రల్ని తనే మోసుకొని రావాలి. అంటే బలి అవ్వడానికి, దేవుని సన్నిధిలో శరీరాన్ని బలిగా అర్పించడానికి అంత సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. అలాంటి వాడు క్రీస్తుకు పాత్రుడు అన్నమాట. మరొకసారి, క్రీస్తును వెంబడించగోరిన వాడు ఒకటి సెల్ఫ్ నల్లిఫికేషన్ అనండి ఒకసారి మాట, అనగా సొంతంగా మనల్ని మనం శూన్యపరచుకోవడం, తగ్గించుకోవడం అన్నమాట. కొంచెం బాగుంటుంది, అంత యాక్యురేట్ కాదు అది. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అనే మాట అంత యాక్యురేట్గా అనిపించదు. తన్ను తాను శూన్యపరచుకొనుట అనండి ఒకసారి. జీరో చేసుకోవడం అని అర్థం. తన్ను తాను శూన్యపరచుకొనుట. అలాంటి వాడు ఏమవుతాడంటే హెచ్చించబడతాడు అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే, హెచ్చించేది దేవుడు. మనల్ని మనం చేసుకోవాల్సిన పని ఏంటి? శూన్యపరచుకోవడం మన చేతిలో ఉంటుంది, హెచ్చించడం ఎవరి చేతిలో ఉంటుంది? అదే మనల్ని మనమే హెచ్చించుకుంటే శూన్యం అయిపోతాం. ఓకే, సరే. విషయం ఏంటంటే వినండి ఒకసారి. అంటే యేసుప్రభువును అంటే ఇప్పుడు ఈమె కూర్చొని వాక్యం వింటుంది అంటే దాన్ని ఎలా చూడాలంటానికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆమె అక్కడ సేవ చేస్తుంది. ఏంటా సేవ అంటే, ఆ వాక్యము తన సోల్ని, స్పిరిట్ని సపరేట్ చేసే వాక్యం విని అందులో దేవుని చిత్తము, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తం ఏదో ఎరుగునట్లుగా రూపాంతరం చెందడం, తర్వాత యుక్తమైన సేవగా తను ఉండడం. అంతేకాకుండా మూడవ విషయం ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే, క్రీస్తును వెంబడించే సేవ. ఏంటా సేవ అంటే ఉపేక్షించుకొనుట, సెల్ఫ్ నల్లిఫికేషన్ అనేది ఒక గ్రేట్ కాన్సెప్ట్, జూయిష్ కాన్సెప్ట్, బిబ్లికల్ కాన్సెప్ట్. దీన్ని ఏమంటామంటే హీబ్రూలో, నేను ఒక పదం చెప్తాను, దాని గురించి మీరు ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే చదవండి ఒకసారి, వినండి, నేర్చుకోండి దాని గురించి. బితుల్ హాయేష్ అనండి ఒకసారి. బితుల్ హయేష్ అనే హీబ్రూ వర్డ్కి మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ నల్లిఫికేషన్ అని అర్థం. ఈ సెల్ఫ్ నల్లిఫికేషన్ అనేది ప్రతి యూదుడు తను ప్రాక్టీస్ చేస్తాడు. అయితే ఇక్కడ యేసయ్య వాళ్ళకి చెప్తున్న విషయం, శిష్యులకు చెప్తున్న విషయం, ఇప్పుడు మరియా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న విషయం ఏంటంటే సెల్ఫ్ నల్లిఫికేషన్. మనల్ని మనం శూన్యపరచుకొనుట అంటే అర్థం ఏంటి? లెట్ మీ ఇంకొక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. ఇంకో విషయం చెప్పేసి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడదేశం. వాటి క్రింద శూన్యము పైన దేవుడు భూమిని వేలాడజేసను అని ఈ మాట చదివినప్పుడు మీకేమనిపిస్తుంది? జనరల్ ఈ మాట చదవగానే ఎక్కడికి వెళ్తాం మనం? శూన్యము పైన దేవుడు భూమిని వేలాడదీశాడనగానే సైన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు ఇంత భూమిని శూన్యం మీద వేలాడదీశాడా అని అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? అసలు అర్థం ఏంటంటే, భూమి శూన్యపరుచుకునే వారి మీద వేలాడుతుందట. తన్ను తాను ఉపేక్షించుకొని దీన్ని చూపిస్తాను మీకు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణాలు నాశనం అయిపోతాయని తెలిసినప్పుడు వాళ్ళ నాశనాన్ని ఆపడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఈస్ ద మోటివ్ అంటే, ఆ పట్టణాలని నాశనం ఆపాలి. లోతును రక్షించడం మాత్రమే కాదండి. లోతును మాత్రం రక్షించాలంటే డైరెక్ట్ లోతు గురించి మాట్లాడేవాడు.
కానీ అలా మాట్లాడలేదు. ఆ పట్టణాల నాశనం గురించి తన ఫోకస్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, చాలా మనం ప్రేమించే గొప్ప మనకిష్టమైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. మనకిష్టమైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే, మనం బాగా ప్రేమించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఎంత గోజాడతాం, ఎంత బ్రతిలాడతాం, ఎంత యాచిస్తాం. అయ్యా ప్లీజ్ నీ కాలు పట్టుకొని బ్రతిలాడతా, దయచేసి ఈ ఒక్కటి చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ విషయం ఏంటి తెలుసా? ఈ భూమి మీద అత్యంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి దేవుని తీర్పును డైరెక్ట్గా తమ జీవితంలోకి తెచ్చుకున్నటువంటి వారు సొదొమ గొమొర్రా ప్రజలు. మామూలుగా దేవుని తీర్పు, దేవుని ఉగ్రత భూమి మీదకి రాకుండా ఆపేది ఎవరు అంటే దేవుని కృప. దేవుని తీర్పు భూమి మీదకి రాకుండా ఆపేది ఎవరు? దేవుని కృప. ఆ కృప కూడా లేదు ఇక్కడ. ఎవరి మీద? ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని కృప కూడా లేదు ఇంకా. అలాంటి చోట అత్యంత దారుణమైన పాపుల కోసం నిలబడి ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు తెలుసా? ఆయన ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే, ఇదిగో ధూళిని బూడిదను మాట్లాడుతున్నాను అంటాడు. ఏమన్నాడండి? అనండి ఒకసారి గట్టిగా. ధూళిని బూడిదను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే, నేను ఒక ధూళి లాంటి వాడను, డస్ట్. తర్వాత నేను కేవలం బూడిద లాంటి వాడను, కాల్ చేస్తే ఏం మిగలను నేను. అలాంటి బూడిదను ధూళిని మాట్లాడుతున్నాను నేను. ఇంకొక్కసారి ఆలోచించు. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని ఆ ఉగ్రత రాకుండా ఆపేస్తావంటే దేవుడు ఏమన్నాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? ఎస్, 50 మంది ఉంటే ఓకే. తర్వాత 45, తర్వాత 40 తగ్గించుకుంటూ వస్తున్నాడు. చివరికి ఎక్కడి దాకా వచ్చాడు? 10 మందికి వచ్చాడు. బాగా అనండి ఒకసారి, 10 మంది అనండి ఒకసారి అన్నమాట. ఇంకా అదే లీస్ట్ అనమాట. 10 అనేది లీస్ట్. ఇంకో మాట చెప్పాలంటే, మన హైదరాబాద్ పట్టణం కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న భూమి కావచ్చు, మినిమం 10 మంది నీతిమంతులు గోజాడుతూ బతిలాడుతూ ఉంటే దేవుడు ఇంకొక రోజు మనకి ఇస్తున్నాడు. తమని తాము ఉపేక్షించుకొని దుమ్ము లాంటి వాళ్ళం, మేము ధూళి లాంటి వాళ్ళం, ఇదిగో మేము బూడిద వంటి వారం బ్రతిలాడుతున్నాం. అయ్యా ఇదిగో 10 మంది ఉన్నాం కదా, మమ్మల్ని బట్టి కాపాడు అని వాళ్ళు అడిగితే, వాళ్ళని బట్టి అంటే శూన్యము మీద దేవుడు భూమిని వేలాడ చేస్తాడంటే దాని అర్థం అది. శూన్యం మీద భూమి వేలాడుతుందంటే ఇంకో మాట చెప్తాను. నోవాహు జలప్రలయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, నోవాహు లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ అయిన తర్వాత జలప్రలయం స్టార్ట్ అయింది. ఒకవేళ ఈయన నేను లోపలికి పోనని బయటే కూర్చున్నాడు అనుకుందాం. మోషే అంటాడు, జీవగ్రంథంలో నా పేరు దుర్చే అంటాడు. అడ్డం నిలబడ్డాడు కదా. ఒకవేళ అడ్డం నిలబడకపోతే ఇశ్రాయేలు నాశనం అయిపోయేవాళ్ళు. అవునా కదా? మోషే నిలబడి నా జీవగ్రంథంలో నా పేరు తుడిచేస్తావా, తుడిచే, లేదంటే వాళ్ళ పాపం పరిహరించు అని అడిగి ఇక తనని తాను సాక్రిఫైస్కి కూర్చున్నాడు అక్కడ. అలాంటి మోషే అడ్డుపడ్డందుకు ఇశ్రాయేలులు కాపాడబడ్డారు కదా. ఇప్పుడు నోవా కనుక నేను లోపలికి పోను అని బయట కూర్చుంటే, నేను వెళ్ళను, ఈ భూమి నాశనం అయిపోవడానికి నేను ఇష్టపడను, ఈ మనుషులందరి కోసం ఇంకా కొంచెం ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ 120 సంవత్సరాలు అయింది. 1 కాదు 2 కాదు, 120 years అయింది అది. అయినా సరే ఇంకొకసారి కూర్చుంటే, నేను వెళ్ళను అని కూర్చుంటే జలప్రలయం భూమి మీదకి వచ్చేది కాదు. అందుకే ఆ జలప్రలయం పేరేం పేరు తెలుసా? నోవాహు. అంటే నోవాహు తీసుకొచ్చాడట. నెగిటివ్గా చూస్తే యెషయా గ్రంథంలో రాసింది నోవాహు జలములు, దాని పేరు నోవాహు జలప్రలయం అట. దాని పేరు నోవాహు. అంటే ఆ జలాలు ఒకవేళ నోవాహు కనుక కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి, అబ్రహాం లాగా, ఈ సొదొమ గొమొర్రా పక్షంగా, మోషేలాగా ఇలా ఉండుంటే జలప్రలయం వచ్చేది కాదనేది ఒక ఒపీనియన్, అది ఒక అభిప్రాయం. అది సరే. నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే, శూన్యం మీద దేవుడు తన భూమిని, ఈ భూమి వేలాడుతుంది అంటే మనందరి బ్రతుకులన్నీ సజీవంగా ఉన్నాయి, వేలాడుతున్నాం. శూన్యము అంటే మన కోసం తమని తాము శూన్యపరుచుకున్న వారు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. మోషే అహరోను అనండి ఒకసారి. ఈ మోషే అహరోను అనబడుతున్న ఈ వీళ్ళిద్దరూ ఆ యొక్క ఆహారం లేదని ఇశ్రాయేలు సనుగుతూ ఉంటే చూడండి ఒకసారి. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. దేవుడు అన్నాడు, నాకు తెలుసు అన్నాడు, నేను విన్నాను అన్నాడు. కిందికి వచ్చిన తర్వాత వాళ్ళనే మాట ఏంటో తెలుసా? మేము ఏ పాటి వారం అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అన్నమాట. ఎవరు అంటున్నారు ఆ మాట?
మోషే అహరోను అప్పుడున్న గ్రేట్ కాంగ్రిగేషన్ లీడ్ చేసే వాళ్ళు మేము ఏ పాటి వారము అనడం లిటరల్గా మేము శూన్యము అంటున్నారు వాళ్ళు. మేము శూన్యం, వీఆర్ నథింగ్, వీఆర్ జీరో అని చెప్తున్నారు. తర్వాత దావీదు అంటాడు మందిరం కట్టడానికి నేను ఏ పాటి వాడను అంటాడు. వీళ్ళందరూ కూడా తమని తాము శూన్యపరుచుకున్నవారు. ఇంకొక విషయం ఏంటంటే తమని తాము శూన్యపరుచుకునేవారు నీతిమంతులు ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చున్నారో ఆ సిలువను ఎత్తుకునే విధంగా దేవా నీ వాక్యం ఏంటో నాకు చెప్పు నేను లోబడతాను అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరియలాగా ఆ సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మీద భూమి వేలాడుతుంది యుక్తమైన సేవను బట్టి. ఆమేన్. ఎందుకంటే మందిరంలో దేవుని యొక్క ఈ సర్వ సృష్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ లోకం అంతట్లోకి సెంటర్లో ఒక మందిరం ఉంది, అక్కడ ఒక బలిపీఠం ఉంది, అక్కడ ఒక అర్పణ అర్పిస్తే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి ఆ రోజు రక్షణ పొందుకుంటున్నారు. ఒక్క అర్పణ ప్రపంచం అంతటికీ ఆ దినపు రక్షణ తీసుకొస్తే నీతిమంతుల తమ సెల్ఫ్ సాక్రిఫైస్ ఏదైతుందో యొక్క తమని తాము సెల్ఫ్ నల్లిఫికేషన్ అనే మాట ఏదైతుందో తమని తాము శూన్యపరచుకోవడం అది మన కుటుంబాలకి మనకి మాత్రమే కాదండి అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఆమె అనండి గట్టిగా. ఈవెన్ సంఘంలో తమని తాము శూన్యపరచుకొని గోజాడి యాచనలు చేసి ప్రార్థన చేసే వాళ్ళు మన కోసం ఉన్నారు కాబట్టి నువ్వు నేను ఇంకా క్షేమంగా ఉన్నా. ఆమేన్. మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం క్షేమంగా వారి బెనిఫిట్ని మనం అనుభవిస్తున్నాం, వారి మీద మనం వేలాడుతున్నాము. వేలాడుతూ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఒక మ్యాగ్నెట్కి తన మ్యాగ్నెటిజం కోల్పోయింది అనుకోండి, దాన్ని అంటుకునే అన్నీ ఊడిపోతాయి. అలాగే ఈ శూన్యపరచుకునే వాళ్ళు హెచ్చించుకున్నారనుకోండి అన్నీ పోతాయి. చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే మోషే అహరోనులు మేము ఏ పాటి వారం అన్నారు కదా, ఇదే ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక ఆయన ఉన్నాడు. ఓకే, బాగా వినాలి. లేవి కుమారుడు కహాతు. లేవి కుమారుడు కహాతు. కహాతు కుమారులు యాక్చువల్గా నలుగురు. అందులో ఒకడు అమ్రాము, ఒకరు అమ్రామ్ పిల్లలు మోషే అహరోను. ఈ అమ్రాము గాక అమ్రాము బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నాడు ఇషాను. ఆయన కుమారుడు కోరాహు. అంటే సేమ్ ఏజ్ గ్రూప్, కజిన్ అని అర్థం. కోరాహు అనండి ఒకసారి. ఈ కోరాహు అనేవాడు మోషే అహరోన్ల స్థాయి వాడు. లిటరల్గా వంశావళి ప్రకారం చూసినా, జ్ఞానము తెలివి వివేచన ప్రకారం చూసినా, ఎటువైపు నుంచి చూసినా కోరాహు మోషే అహరోన్ల స్థాయి వాడు, ప్రధాన యాజకుడిగా ఉండదగినవాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందుకే ఒక రీసెంట్గా ఒకటి మామూలుగా ఈ మధ్య బుక్లెట్స్ రాస్తూ ఉన్నాం కదా, అందులో టైటిల్ ఏం పెట్టాను తెలుసా? కోరాహు మైనస్ ప్రైడ్. కోరాహు మైనస్ ప్రైడ్ అంటే కోరాహులో ఏముందంటే గర్వం ఉంది. ఆ గర్వము అజిటేషన్ అంటాం, అనగా నిరసన తెలియజేస్తున్నాడు. ఇందాక నేను అన్నట్టుగా అజిటేషన్ లేకపోతే తమ యొక్క అసహనాన్ని, తమ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ని వ్యక్తం చేయడం, నిరసన వ్యక్తం చేయడం, ఇది ద మోస్ట్ డేంజరస్ థింగ్. అది దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు, ఎంత పెట్టాలో అంతే పెట్టాడు, ఎవరెవరిని పెట్టాడో వాళ్ళనే పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. అది ఉండడం ఎంత అంటే ఒక మనిషి తాను శోధింపబడవలసిన దానికన్నా అధికముగా శోధింపబడనీయడు. అలా ఒక గ్రాము ఎక్కువ కానియడు శోధన, ఒక గ్రాము తక్కువ కానియడు. ఒక గ్రాము ఎక్కువైతే నువ్వు ఉండవు, ఒక గ్రాము ఎక్కువైతే నిన్ను ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు ఆపలేరు. సో ఎంత కావాలో అంతే, శోధింపబడవలసిన దానికన్నా ఎక్కువ మనల్ని శోధింపబడని. ఈ కోరాహుకి దేవుడు ప్రధాన యాజకత్వం ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆ కెపాసిటీ లేదు. ప్రాబ్లం ఏంటంటే ప్రైడ్, గర్వము అహంకారం నుండి ఆ అజిటేషన్ రూపంలోకి మారింది. అది అజిటేషన్ రూపంలోకి మారి హీఈస్ ద ఫస్ట్ పొలిటీషియన్ ఇన్ ద బైబిల్. పొలిటీషియన్ అంటే అర్థం ఏంటంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది కదా, నా ఒపీనియన్ని సమర్థించే వాళ్ళందరినీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. వాళ్ళు మన శత్రువులైనా సరే, వాళ్ళు మనకు పడవాళ్ళైనా సరే, ఇదిగో నా ఒపీనియన్ని వాళ్ళు కూడా ఏకీభవించారని చెప్తాం. వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం అవుతుందో దీన్ని పాలిటిక్స్ అంటాం బైబిల్ ప్రకారం. బైబిల్లో మొదటి పొలిటీషియన్ ఎవరంటే ఈ కోరాహు. ఇలాగా ఒక 250 మందిని ప్రేరేపించాడు, వాళ్ళందరినీ విరోధంగా తయారు చేశాడు. యూనో వీళ్ళ ఎండింగ్ పాయింట్ ఎక్కడ? వీళ్ళు ఎక్కడికి పోయారు?
భూమి లోపల ఎక్కడ? దాన్ని ఏమంటాం? పాతాళం. భూమి నెరవిడిచి ప్రాణములతో వారిని మింగివేసింది. పాతాళం వారిని ప్రాణాలతో మింగేసింది. ఒకసారి రెండింటిని కాంట్రాస్ట్ చేసి చూడండి ఒకసారి. సెల్ఫ్ నల్లిఫికేషన్ చేసుకునే వ్యక్తుల మీదేమో భూమి వేలాడుతుందట. తమని తాము హెచ్చించుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భూమి మింగేస్తుంది. రెండింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. తమని తాము ఉపేక్షించుకునే వారు ఎవరైతే ఉన్నారో వారేమవుతారు? వారి మీద కుటుంబాలు, వ్యక్తులు, జీవితాలు ఆధారపడి ఉంటాయి. అదే తమని తాము హెచ్చించుకునే వారి మీద, తమని తాము, తమ ఎడ్యుకేషన్, తమ అహంకారం, తమ గర్వంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళని భూమి మింగి కూర్చుంటుంది. భూమి నెరవిడిచి పాతాళంలోకి అని మోషే అడిగాడు. ఇంకోటి, దేవుని తీర్పులు ఉంటాయే, దేవుని తీర్పుల్ని నువ్వు క్వశ్చన్ చేయలేవు. అలా ఎందుకు చేసావు ప్రభువా అని అడగలేవు. అంత యథార్థంగాను, అంత జ్ఞానయుక్తంగాను, అంత న్యాయబద్ధంగా ఉంటాయి. అందులో అన్యాయం ఎక్కడా ఉండదు అన్నమాట. దేవుని తీర్పులు మన ఆలోచనల కంటే ఎంతో గొప్పవి. అలాంటి తీర్పు ఈ వ్యక్తికి, వీళ్ళకి ఎందుకు ఈ తీర్పే వచ్చింది అంటే మోషే అడుగుతాడు, అందరిలాంటి మరణం వీళ్ళకి రావద్దు, అందరికీ అర్థం కావాలి అంటాడు. అడిగినందుకు భూమి నెరవిడిచి ప్రాణాలు పోలేదు, వీళ్ళకి ప్రాణాలతోనే మింగేశారట. ప్రాణాలతోనే భూమి ఆ పాతాళం వారిని మింగేసింది అని ఉంది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనా కూడా మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని వినడం ఉత్తమమైన సేవ. ఎందుకు అంటే 4 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటి విషయం, అక్కడ కూర్చొని వినేటప్పుడు ఆ మాటలు వినేటప్పుడు అది యుక్తమైన సేవ. ఎందుకు అది సేవ అంటానికి మొదటిదేం విషయం మాట్లాడుకున్నాం? సజీవ యాగంగా మన శరీరం దేవుని చిత్తము నేర్చుకునే స్థలం, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము నేర్చుకునే స్థలం అది కనుక అది ఉత్తమమైన సేవ. రెండోది మాట్లాడుకున్నాం, తనని తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనుట, సిలువనెత్తుకొనుట అనే మాటకి అక్కడే సాధ్యం కనుక. అంతేకాకుండా ఆ ప్రాణాన్ని, ఆత్మను విభజించే ఆ హృదయం యొక్క తలంపుల్ని పరిశోధించే వాక్యం దగ్గర కూర్చున్నాం. ఎవనికి లెక్క అప్పజెప్పాలో ఆయన దృష్టికి సమస్తము తేటగా ఉన్నాయట కదా. ఆ తేటగా ఉన్న దేవుని ఎదుట మనం కూర్చున్నాం, వాక్యం వినడానికి కూర్చున్నాం. నువ్వు వాక్యం వినడానికి కూర్చుంటే నాకు, నీకు, ఎవరికి అన్ని విషయాలు కనపడట్లేదేమో కానీ దేవునికి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి హృదయ రహస్యము ఆయన ఎదుట తేటగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆయనకి మనము లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉంది. ఆ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని, నీ ఆత్మను విభజించి నీ హృదయం యొక్క తలంపుని పరిశోధిస్తుంది కదా, దానికి లోబడ్డాం. మూడోది, మన యొక్క మ్రానుని మనమే మోసుకోవడం. మన మ్రాను మనమే మోసుకోవడం అంటే ఇస్సాకు అబ్రహామును వెంబడించినట్టుగా యేసుప్రభు శిష్యులు యేసుప్రభును వెంబడించాలి. మన శరీరంలో దహించడం అంటే మనలో ఉన్న ఈవిల్ ఇంపల్స్ని సమర్పించడం అని అర్థం. సపరేట్ చేసినప్పుడు పరిశుద్ధమైంది ఇది, అపవిత్రత ఇది అంటే ఆ అపవిత్రతను తగలబెట్టేటట్టుగా అప్పగించేలాగా ఉండాలి. అది యుక్తమైన సేవ. 4వది మాట్లాడుకున్నాం, ప్రైడ్, అహంకారం, నల్లిఫికేషన్కి విరోధంగా ఉండే విషయాలు. నల్లిఫికేషన్, సెల్ఫ్ నల్లిఫికేషన్ అనేది మన మీద అందరూ ఆధారపడేటట్టు చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థనాపరుడు అయ్యే కొద్దీ నీ మీద అనేకులు వచ్చి నా కోసం ప్రార్థన చేయి అని అడిగే వాళ్ళు తయారవుతారు. ఎవరన్నా ఒకరు వచ్చి నా కోసం నువ్వు ప్రార్థన చేయి అంటున్నావు అంటే దట్ షోస్ యువర్ స్పిరిచువల్ లెవెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ స్థాయి తెలియజేయబడుతుంది. చాలామందికి వాళ్ళ కోసం ఈవెన్ వాళ్ళ రోజువారీ ప్రార్థనలు కూడా చేసుకోవడానికి ఓపిక లేదు, బద్ధకంగా మారిపోయాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం లేచిపెడతాం ఒకసారి. ఆ సెల్ఫ్ నలిఫికేషన్కి సంబంధించిన దేవుని వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క బెతుల్ హాయేష్ అని చెప్పబడే ఆ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఈ యుక్తమైన సేవ. మరియా అక్కడ కూర్చొని వింటుంది అంటే తన హృదయంలోని తలంపులను మార్చుకోవడానికి, పరిశోధించబడ్డానికి వాక్యానికి అప్పగించబడుతుంది. అందుకే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అని రాసింది. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవా, స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు.
ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏకీభవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను బట్టి మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట, పలుకబడిన ప్రతి మాట, ఇదిగో దేవోక్తులు మేము మాట్లాడుకొని ఉండగా, దేవోక్తులు మేము విని ఉండగా, దేవోక్తులకు ఎలా స్పందించాలో అలాగే స్పందించడానికి నాకు, మాకు, మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏకీభించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నానైనా దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. సర్వాధికారి, మీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయంలోని తలంపులను ఈ దినం మీరు పరిశోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారున్న చోట, వారున్న పరిస్థితుల మధ్య, వారు పనిచేసే చోట, వారి కుటుంబాల్లో ఇదిగో వారిని వారు హెచ్చించుకునేవారు గాక, వారిని వారు మీ సన్నిధిలో ఇదిగో శూన్యపరచుకునేవారుగా ప్రతి వ్యక్తిని మార్చండి. వాక్యమును విని యుక్తమైన సేవ చేసేవారుగా మార్చబట్టు కృప దయచేయండి. ఉత్తమం, అనుకూలమైన, సంపూర్ణమైనటువంటి మీ చిత్తంలోనికి ప్రవేశించుటకు సంబంధించిన రూపాంతరం ప్రతి ఒక్కరికి దయచేయండి. తమ మ్రాను తమ భుజముల మీదే మోసుకొని ఉపేక్షించుకొని వెంబడించేవారుగా, క్రీస్తును వెంబడించేవారుగా ఉండటానికి ప్రతి వ్యక్తికి సహాయం దయచేయండి. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి కోసం వేడుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. యుక్తమైన సేవ ప్రతి వ్యక్తి చేస్తున్న సంఘము, మందిరంగా ఈ స్థలమును ఉంచండి ప్రభువా. ఏకీవించిన వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉండాలో, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో బోధపరిచినందుకు మీకు వందనాలు. ఆలోచించడానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వారం ఒక్కొక్కరి జీవితాల్లో మార్పుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. గొప్ప మార్పులు కలుగజేయండి. అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి దేవుని అడుగుదాం. దేవా, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అడుగుదాం ఒక్కసారి. ప్రభువా నాయన, ఈ సమయంలో నన్ను వాక్య ప్రత్యక్షత ద్వారా దర్శించినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు గొప్ప నామన ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరీక్షించుకునే, స్వపరీక్ష చేసుకునే వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. వారి స్వపరీక్షను మీకు ఇదిగో మీ దృష్టికి అనుకూలమైనదిగా ఉండినట్లు ఇదిగో సరైన విషయాలు వారికి బోధపరచండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎవరెవరు ఇబ్బందుల్లో, సమస్యల్లో ఇక్కడికి వచ్చారో వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు వారి జీవితంలో జరిగించండి అయ్యా. వాక్యమును స్థిరపరిచే మహత్కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. వాక్యమును స్థిరపరిచే కార్యముల చేత ఒక్కొక్కరిని ఇదిగో తాకమని ప్రార్థన చేస్తున్నాం. విస్మయం అందే కార్యములు, వారి చుట్టూ ఉన్న వారు విస్మయం అందే అద్భుతాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తిని, మీ బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగజేయండి. ఈ వారమంతా కాచి కాపాడి వారి పనిపాట్లలో, రాకపోకలు, వ్యాపకాలు, వ్యాపారాలన్నింటిలో తోడై ఉండండి. లావాదేవీల్లో తోడై ఉండండి. వారి యొక్క దైనందిన చర్యలన్నింటిలో మీ దృష్టికి మహిమార్థంగా జీవించడానికి, సాక్షిగా ఉండటానికి ప్రతి ఒక్కరికి ఈ వారమంతా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.